వచ్చిన పేషెంట్ ఒక మానసిక పరిస్థితిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్ థెరపీకి వాళ్ళని ఎవరో ఒకళ్ళు సజెస్ట్ చేయాలి. ఎవరంటే వాళ్ళు ఇఫ్ రియలీ సైక్రాటిక్ ప్రాబ్లం ఉండి వాళ్ళు థెరపిస్ట్ దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు దే విల్ గో టు సైకాలజిస్ట్ ప్రిఫర్ చేస్తారు. సైకాలజిస్ట్ ట్రీట్మెంట్లో భాగంగా ఆర్ట్ థెరపీని యాడ్ చేసుకోవడానికి చెప్తారు. అప్పుడు అలా ఒకళ్ళు సజెస్ట్ చేయాలి. అంటే డైరెక్ట్గా ఆర్ట్ థెరపీకి రాదు ఒక కేసు అనేది. ఒకళ్ళు ఒక సైకాట్రిస్ట్ ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఆర్ట్ థెరపీని ఉపయోగించాలని ఒక ఆర్ట్ థెరపిస్ట్కి వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు ఆ ట్రీట్మెంట్ ఈ ఆర్ట్ థెరపిస్ట్కి దే విల్ గెట్ సమ్ ఐడియా అబౌట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద పేషెంట్. ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఏం చెప్పగలుగుతున్నారు, ఓవరాల్గా ఏం ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు, ఏం ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. అంటే మైండ్ని అక్కడ 2 రకాలుగా వాళ్ళు స్టడీ చేస్తారు. వాట్ ఎవర్ నోన్ వాళ్ళు అర్థమవుతున్న మానసిక పరిస్థితి ఒకటి, అర్థం కాని సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి. సో ఆ రెండింటిని అబ్జర్వ్ చేయడానికి ఆర్ట్ థెరపిస్ట్ ట్రైన్డ్గా ఉంటారు. ఆర్ట్ థెరపిస్ట్ ట్రైనింగ్ తీసుకున్న థెరపిస్ట్గా రికగ్నైజ్ అయిన వాళ్ళు ఇది ట్రైన్డ్గా ఉంటారు. సో వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయించాలి వాళ్ళ దగ్గర చేయిస్తారు. చేయించి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళుగా బయటికి రావడానికి వాళ్ళు ఏ స్టేజ్ బై స్టేజ్ వాళ్ళకి ఆ ఎక్సర్సైజెస్లో గైడ్ చేస్తారు. గైడ్ చేసినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే డ్రాయింగ్స్ని కానీ కలర్స్ని కానీ వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ అబ్జర్వేషన్ ఉంటుంది. అబ్జర్వేషన్తో వాళ్ళు స్టడీ చేస్తారు మైండ్ని. సో ఇది ఎలా ఉంటుందంటే ప్రాసెస్ ది పేషెంట్ మే నాట్ నో, ఇప్పుడు ఏదో మందు ఇచ్చాము తగ్గిపోయింది అలా కాదు. ఇట్ గోస్ ఆన్. ఇట్ విల్ టేక్ ఎవ్రీ పేషెంట్ విల్ హ్యావ్ దేర్ ఓన్ టైమ్ లిమిట్స్ టు డెవలప్మెంట్ కోసం. సో అలా థెరపీ అనేది కొంతమందిలో చాలా నార్మల్గా వితౌట్ థెరపీ ట్రీట్మెంట్ కంటే కూడా విత్ థెరపీ సైకలాజికల్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి చాలా స్మూత్గాను బాగా అండర్స్టాండింగ్లోనే జరుగుతుంది.